Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మా మిత్ర బృందంతోనే వైజాగ్ టు అరకు వెళ్తున్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతము మాకు ఏపీకి టికెట్స్ దొరకలేదు కాబట్టి ఇక్కడ నుంచి కాగజ్ ఎక్స్ప్రెస్ పోయి కాజుపేటలో గోదావరి వెళ్తాము. గోదావరి ఎక్స్ప్రెస్కి క్యాచ్ చేస్తాము. ఈ క్రమంలో మా మిత్ర బృందాన్ని పరిచయం చేస్తాను. పద్మారావు గారు, ఆయన క్రిస్టఫర్ గారు, ఎర్మియా గారు, సునీల్ గారు, శ్యామ్ గారు. మేమందరం హ్యాపీగా జర్నీ చేయాలని మీరు కూడా కోరుకోండి. మళ్ళా టోటల్ మీకు తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో వచ్చి కాజీపేటలో దిగాము. జంక్షన్ ఒక అద్భుతమైన రీతిలో నిర్మిస్తున్నారు. మా టీం అంతా జస్ట్ రిలాక్స్ అంటే టీ కప్ కోసం బయటకు వచ్చాము. నెక్స్ట్ గోదావరి వచ్చాక ఎక్కే ముందు మళ్ళా మీకు కనిపిస్తాము. ఓకేనా? బాయ్. ఫ్రెండ్స్, గోదావరి ఎక్స్ప్రెస్లో మా డిన్నర్ చూడండి. ఇప్పుడు ఇటు చూస్తే అటుపక్క సునీల్ గారు, శ్యామ్ గారు, పద్మారావు గారు ఇప్పుడు అందరూ డిన్నర్ చేస్తుండ్రు. ఇక్కడ ఒక మంచి అనుభూతి ఫ్రెండ్స్. ఇది ఒక అనుభూతి ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే అందరం కలిసి ఇలా అందరి సమయాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరం సమన్వయపరచుకొని ఈ ఇండివిజువల్ ఒక హ్యాపీ జర్నీ చేద్దామనే ఆలోచన ఇది మీకు చూపెడదామని చేశాను. ఓకే ఫ్రెండ్స్, దిగాము. వింటున్నారు. ఓకే దయచేసి వినండి. 1, 2, 8, 6, 4 నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చున్నది. దయచేసి వినండి. 1, 2, 8, 6, 4 ఫ్రెండ్స్, ఇప్పుడు వైజాగ్ స్టేషన్లో దిగాము మేము. స్టేషన్ చూస్తే రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలో దగదగా మెరిచిపోతున్నట్టు కనబడుతుంది కదా. చాలా పెద్దగా రినోవేషన్ చేసినట్టుంది ఈ మధ్య. ఏదేమైనా ఒక అద్భుతమైన అనుభూతి మా టీం మెంబర్స్తోనే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, నా ముందుకెళ్తాం పదండి. చూసారా, వైజాగ్లో ప్రస్తుతం మనం విశాఖపట్నంలో దిగాము. ఒక అద్భుతమైన రీతిలో పూర్తి కాంతులీలతో ఒక మంచి అనుభూతి కలిగేస్తుంది. మా మిత్ర బృందం ఇప్పుడే దిగాము. ఇక్కడ నుంచి వెళ్ళాక తర్వాత ఎపిసోడ్స్ అనేది మీకు చూస్తాను. ఓకే, బాయ్ బాయ్ చెప్పండి సార్. ఫ్రెండ్స్, వైజాగ్ పట్టణాన్ని చూడటానికి వెళ్తూ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం. మీరు చూశారు కదా. ఫస్ట్ ఈ తెన్నేటి పార్కు అనే దగ్గరకు వచ్చాము. దీనికి 2 ఎంట్రన్స్ ఉన్నట్టున్నాయి. అటు రైట్ సైడ్ చూడండి, అటు కూడా పార్కు కనబడుతుంది. అదో ఎంట్రన్స్, ఇదో ఎంట్రన్స్. ఈ పార్కులో ఏమున్నాయో వింతలు విశేషాలు మీకు చూపెడతాను. లోపలికి రండి, కమాన్. చాలా ప్రశాంతంగా ప్రకృతిలో ఆనందించే రీతిగా ఈ పార్క్ ఉన్నట్టు కనబడుతుంది. వావ్, చాలా గ్రాండ్గా ఉంది కదా ఫ్రెండ్స్. వావ్, ఇటు చూస్తే అటు మనకు సముద్రం కనబడుతుంటుంది. సముద్ర ఫలాలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. వావ్, సముద్ర ఫలాలు చూడండి. మనం కిందికి కూడా వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత బాగుంది అంటే ఇది. వావ్, ఇటు మొత్తము చూస్తే
తెన్నేటి పార్క్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ చాలా బాగుంది లుక్. వావ్, ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటంటే సముద్రం ఒడ్డున. వావ్, ఇక్కడి నుంచి చూడండి సముద్ర పాలలు ఎలా కనబడుతున్నాయో. ఇక మా మిత్రుడు కూడా ఫోటో తీస్తున్నా, ఆయన కూడా కవర్ చేస్తాను నేను. వావ్, వా, మనం వెళ్దాం పండి కిందికి చూద్దాం. ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. వా, ఇంకొద్దిగా ముందుకెళ్దాము. మా మిత్రులు ముందు ఉన్నారు, కింద చూసుకుంటే నడవాల్సి వస్తుంది. వావ్, యా, ఎంత సుందర దృశ్యం అండి ఇది. వావ్ 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 వావ్, యా, సూపర్ సూపర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గతంలో యుద్ధంలో కొట్టుకొని వచ్చినట్టున్నది ఇది. యా, ఎక్సలెంట్గా అండి. చూడండి ఇక్కడ మా మిత్ర బృందం కూడా కనబడుతున్నారు కదా మీకు. ఫ్రెండ్స్ చూస్తున్నా వెనక షిప్ కొట్టుకొచ్చింది ఉంది. దాని ముందు మా మిత్ర బృందం అంతా ఈ సీన్ మీకు చూపెడదామనే ఇలా కూర్చున్నాం. మాకు వీడియోగ్రాఫర్ లేడు కాబట్టి మా టీవీలో ఒక వీడియో తీస్తున్నారు శ్యామ్ గారు. ఓకే ఫ్రెండ్స్, కిందికి వెళ్దాం పదండి. ఈ ఓడ గురించి తెలుసుకుంటే బంగ్లాదేశ్ యుద్ధంలో మనకు ఇది కొట్టుకొని వచ్చినట్టు మరి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దీన్ని కొద్దిగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. కానీ ఒక అద్భుతమైన విషయం కదా ఫ్రెండ్స్. వావ్, చూస్తేనే ఎంతో ముచ్చటేస్తుంది. ఇటువంటి వాటిని మనం దగ్గరుండి చూడలేము కదా. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడే చూడాలి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంత చూసినా తను తీరట్లేదు కదా ఫ్రెండ్స్. అద్భుతమైన లొకేషన్. ఈ చుట్టూ సముద్రం మధ్యలో అసలు రెండు కళ్ళు సరిపోతలేవు ఫ్రెండ్స్ చూడటానికి. వావ్, ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఇంత రాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరి ఎక్కడి దాకా వచ్చాము. చాలా జాగ్రత్తగా మరి తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నీళ్ళంటే మరి నాకు చచ్చే అంత భయము. కానీ మీకోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం జారిపోయి చూసిరా. వావ్, ఇది చూడండి. వావ్, అటు ఇంకో ముందుకెళ్ళే అవకాశాలు లేవు. ఓ ఓ, అలా స్పీడు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మనం ఇప్పుడు తెన్నేటి పార్క్ దగ్గరికి వచ్చి కింద ఉన్న సముద్రాన్ని, శ్రీశైలం కూడా చూసినాము. కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించకుండా మనం డైరెక్ట్ ఇప్పుడు కైలాస దగ్గరికి వెళ్దాం. కమాన్ రండి. మా వాళ్ళు వెళ్తున్నారు, అటు చూడండి ఒకసారి. టైం అయిపోతుందని వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే రండి.